ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు, రేవంత్ రెడ్డి అనుచరులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాల మీద పడి ఇష్టం వచ్చినట్టు భూదోపిడీ చేస్తుర్రని తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గత 10 రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలల్లో ఏదైనా చర్చ ఉంది అని అంటే ఒకటి పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు, రెండోది భూదందాలు, భూ కబ్జాలు. కాబట్టి ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ పార్టీ అయినా, టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ అయినా డిమాండ్ చేస్తుంది. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి భాగవతం ఏందో ఒకసారి చూద్దాం. ఈ పొంగులేటి విచ్చలవిడిగా పొంగుతుండు, అదేదో రోజు బొగ్గుపాలైతాయి, తప్పకుండా రాజీనామా చేసి ఇంటికి పంపుతారు. ఈయన ఏమని చెప్పుకుంటుండంటే మీడియా ముందు నేనే నెంబర్ 2 అని చెప్పుకుంటుండు. నెంబర్ 1 అట్నే ఉండు, నెంబర్ 2 అట్నే ఉర్రు. వీళ్ళ ఎజెండా ఒకటే, భూములని కబ్జా చేయాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, ఇష్టం వచ్చినట్టు బలాదూరు తిరగాలి, లగ్జరీ లైఫ్ను లీడ్ చేయాలి. వీళ్ళు రాజకీయాలకు వచ్చింది ప్రజాసేవ కోసమా, భూములను కబ్జా చేయడానికి అర్థం కావట్లే. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు సుమారు 22 లక్షల ఎకరాలు 22Aలో ఉన్నాయి, అంటే నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా పెరిగింది ఆ సంఖ్య. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్నైతే ఫ్లాట్లు, వెంచర్లను కూడా కబ్జాలు చేసి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు ఉందో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ కూడా సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఈ 22A నిషేధిత భూములలో చేర్చిన తర్వాత ఆ పట్టాదారులు, యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి టేబుల్ మీద కూర్చొని తుపాకులు పెట్టి సెటిల్మెంట్లు చేయడం. అసలు ఎట్లా నడుస్తుందనంటే మరి వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతుర్రా, సెటిల్మెంట్లు చేస్తుర్రా, మరి ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలు ఎందుకు చేయాలి? మాఫియాలు పనిచేస్తే అయిపోద్ది కదా, దావుద్ ఇబ్రహీం మాదిరిగా. ఈ ల్యాండ్ సెటిల్మెంట్లు, మనీ లాండరింగ్ ఇవి చేసుకుంటే బాగుంటుంది. ఇట్లాంటి ఎదవలు ఎన్ని సమస్యలండి, ఎంత మానసికంగా ఇబ్బంది పడతారు సామాన్య ప్రజలు. జీవితాంతం కష్టపడి ఒక ఫ్లాట్ కొనుక్కుంటే ఆ ఫ్లాట్ని కూడా 22Aలో చేర్చడం అంటే ఏందది? మానసికంగా ఎన్ని ఒత్తిళ్ళు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు పడతారు. ఈ మాత్రం పరిజ్ఞానం లేకుండా ఎందుకు పరిపాలన కొనసాగిస్తున్నారు పొంగులేటి అయినా, ఈరోజు రేవంత్ రెడ్డి అయినా? ఇదే ప్రజలు ఇట్లాంటి తప్పులే చేయకూడదు. భూదందాలు చేసేటోళ్ళని, రియల్ ఎస్టేట్ దందాలు చేసేటోళ్ళని, భూబకాసులని అధికారంలోకి తీసుకొస్తే, రాజకీయాలలో ప్రోత్సహిస్తే ఇట్లా ప్రైవేటు భూములు కూడా 22A నిషేధిత భూముల జాబితాలకు మారుతాయి. కాబట్టి ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి. ఇంతకుముందు ధరణి వల్ల కొంత నష్టపోయారు, ఇప్పుడు భూభారతాన్ని వచ్చిన తర్వాతనైనా ఏమన్నా కొంత మెరుగుపడుతుందేమో రైతుల పరిస్థితి, ఈ భూ యజమానుల పరిస్థితి ఏమన్నా మెరుగుపడుతుందేమో అంటే భూభారత్ తీసుకొచ్చి ఇంకా ఆగం చేసిరు తెలంగాణ రాష్ట్రాన్ని. వీళ్ళు ఏం లేదు, వారెన్ బఫెట్ చెప్పినట్టు ఈ ప్రపంచంలో ఏదైనా అత్యంత విలువైన వస్తువు ఏదైనా ఉంది అని అంటే అది భూమి మీద పెట్టుబడి పెట్టాలని వీళ్ళు సొంతంగా కష్టపడి సంపాదించుకోకుండా ఇట్లా అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూదందాలు చేస్తున్నారు. వాళ్ళ బినామీల పేర్ల మీద, వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యుల పేర్ల మీద రాపించుకుంటా విచ్చలవిడిగా ఆస్తులు సంపాదిస్తారు. ఒకసారి వార్తను చూద్దాం. పొంగులేటితో సంబంధాలు ఉన్న సంస్థలకు 15,000 కోట్ల విలువైన భూముల బదిలీ జరిగింది. మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఫ్లోర్ లీడర్ చెప్తున్న మాట ఏంటంటే సుమారు 15,000 కోట్ల విలువ భూములని వాళ్ళ ఆధీనంలోకి తీసుకుర్రు. పార్ట్ 22Aలో చేర్చి యజమానుల నుంచి భూములని 22Aలో చేర్చి ఇట్లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని చాలా తీవ్ర స్థాయిలో విమర్శించిండు. ఆ వార్తను చూద్దాం. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లక్ష్యంగా బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 22A నిషేధిత భూముల జాబితా, భూభారత వ్యవహారాల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ నిన్న మంత్రి శ్రీనివాసరెడ్డికి బహిరంగ చర్చకు సవాలు విసిరారు. ఈ బహిరంగ చర్చకు సవాలు విసిరితే ఆ బహిరంగ చర్చకు రాలేదు. అసెంబ్లీ ప్రెస్ పాయింట్ ముందు నీకు దమ్ముంటే చర్చకి రా, ఆ 22A జాబితాలో ఎన్ని భూములు చేరినాయో డిస్కస్ చేద్దామనంటే చర్చకు రాకుండా పారిపోయిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తప్పుందని ఒప్పుకున్నట్టే కదా. ఒక 10 రోజుల కింద ఏమని చెప్పిండు పొంగులేటి? ఏమని చెప్పిండానంటే అధికారులు తప్పు అని అంటాడు. సరే, కొద్దిసేపు అధికారులు తప్పే అనుకుందాం. ఏ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్ అయినా, ఎంఆర్ఓలైనా, రెవెన్యూ అధికారులైనా మహా అయితే ఒక జిల్లాలను, ఒక డివిజన్లను తప్పులు చేస్తారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30కి పైగా జిల్లాలలో ఎట్లా తప్పులు జరుగుతాయి? ఈరోజు పొంగులేటి అయినా, కాంగ్రెస్ అయినా దానికి సమాధానం చెప్పాలి. 30 జిల్లాలలో తప్పులు జరుగుతాయా? నువ్వు ఆదేశాలు ఇచ్చినావు కాబట్టి అధికారులు ప్రైవేటు భూములన్నీ నిషేధిత భూములల్లా నిషేధిత పట్టిక అయిన 22Aలో చేర్చిర్రు. దాన్ని ఒప్పుకొని రాజీనామా చెయ్యి. ఈరోజు నీట్ పరీక్షల అవకతవకలు జరిగినందుకు నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. నీ కారణంగా కొన్ని లక్షల మంది కుటుంబాలు నష్టపోతున్నాయి. నువ్వెందుకు రాజీనామా చేయవు? నైతిక బాధ్యత ఉంటే,
ఏమంటాం చిత్తశుద్ధి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేత రాజీనామా చేయించాలి. తన సవాలు మేరకు ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్కు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన మీడియా పాయింట్ వద్ద ఉన్నారు. అయినా ఎవరు రాకపోవడంతో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇట్లా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళ భయాలు. ఇంతకుముందు ఒక 4 రోజుల కింద బీఆర్ఎస్ పార్టీ సవాలు విసిరితే అక్కడికి పోరు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే సవాలు విసిరితే అక్కడికి పోరు. వీళ్ళు ఏందనంటే రాజకీయాలకు వచ్చిందే భూదందాలు చేయడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి. కాబట్టి ఎవడు భయపడతాడండి? రాజకీయాలలో నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేసేటోడు భయపడతాడా? గలమెత్తుతాడు, గొంతెత్తుతాడు. ఈరోజు ప్రెస్ పాయింట్ ముందుకు వచ్చి చర్చకి రండి అని అంటే కూడా భయపడుతున్నారంటే వీళ్ళు ఎట్లాంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో మనం ఒకసారి ఆలోచించాలి. జీడిమెట్లలో ఏం జరిగింది? ఖమ్మం జిల్లాల ఏదైతే టౌన్ ఏరియా ఉంటుందో ఆ టౌన్ ఏరియా చుట్టూ, కలెక్టరేట్ చుట్టూ ఆ పేద ప్రజల ఇళ్లను ఖాళీ చేయించి వాటి మీద పడ్డారు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు, అలాగే నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు. ఇట్లాంటి ఎదవలను గెలిపిస్తున్నాం మనం. మరోవైపు ఫినిక్స్ గ్రూప్ కంపెనీల నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సంబంధాలున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ తదితర సంస్థలకు సుమారు 15,000 కోట్ల రూపాయల విలువైన భూములు, ఆస్తుల బదిలీలు అక్రమంగా జరిగాయని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. దాదాపు 102 షెల్ కంపెనీలకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. విచ్చలవిడిగా సెల్ కంపెనీలు, 102 సెల్ కంపెనీలు అంటే ఏంది? అంటే ఎన్ని కోట్ల రూపాయలల్లా ఈ ఆర్థిక లావాదేవీలు నడుస్తున్నాయి. పొంగులేటి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కానించి అనునిత్యం కాంగ్రెస్లో ఒక అలజడే, ప్రభుత్వంలో ఒక అలజడే మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అధికారంలోకి రాగానే 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖు నాడు ఏం జరిగిందని, డిసెంబర్ 9వ తారీఖు నాడు రైతు బంధు, రైతు భరోసా, వీళ్ళు పెట్టిన పేరేం పేరు రైతు భరోసా. ఆ రైతు భరోసా నిధులని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అకౌంట్లకు తరలించారని అదొక విమర్శ. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో భూదందాలు చేస్తున్నారని అదొక విమర్శ. ఏమంటాం 30%ని అలవాటు చేసిందే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేది అదొక విమర్శ. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారణంగా కొద్దో గొప్ప సమర్థవంతులు కూడా అవినీతికి పాల్పడుతూ కనెక్షన్లు, కమిషన్లు అని విచ్చలవిడిగా డబ్బులు సంపాదించుకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అవునా కాదా? ఒకసారి ఆలోచించాలి. ఈ రాష్ట్ర బడ్జెట్ 3,24,000 కోట్లు అయితే వీళ్ళ 30% కారణంగా అధికారులు ఇంకో 10% కమిషన్ల కారణంగా గ్రౌండ్కి రీచ్ అవుతున్నది కేవలం 40 నుంచి 30%. ఈరోజు రాజీవ్ గాంధీ చెప్పినట్టు 100 రూపాయలు రిలీజ్ చేస్తే పేద ప్రజలకు రీచ్ అవుతారికే అది 10 రూపాయలు అవుతుంది. ఇట్లాంటి ఎదవలు ఉండడం కారణంగానే ఇలాంటి దుస్థితి ఈ రాష్ట్రానికైనా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా ఏర్పడ్డదని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కావాలనే భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చి ఆ తర్వాత కమిషన్లు, సెటిల్మెంట్ల కోసం రైతులను, భూ యజమానులను వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు పట్టా భూములను సైతం ఈ జాబితాలో చేర్చి కలెక్షన్ సెక్షన్లా మార్చేశారని విమర్శించారు. మరి ఇది కలెక్షన్ సెక్షన్ కాకపోతే ఇంకేముంది? మనం ఇక్కడ ఒకటే స్పష్టంగా ఆలోచించాలి. అధికారులు తప్పు చేస్తే మరి వాళ్ళని సస్పెండ్ చేయాల్సి ఉండే. ఎందుకు సస్పెండ్ చేయలే? ఈయనేమంటాడు పొరపాట్లు జరిగినాయి. ఎందుకు జరిగినాయి అంటే సేమ్ సర్వే నెంబర్ ఉండడం కారణంగా సమస్యాత్మక భూమి ఏదైతే ఒక 2 ఎకరాలు, ఉదాహరణకి ఒక 500 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు సమస్యాత్మక భూమి ఉంటే సేమ్ సర్వే నెంబర్ ఉంటే మిగిలిన 498 ఎకరాలు కూడా నిషేధిత భూమి జాబితాలు వేస్తారా? కొంత పరిజ్ఞానం ఉండొద్దు, తెలివి ఉండొద్దు? ఒకసారి ఆలోచించాలి కదా. అట్లాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎందుకు అట్లాంటి పొరపాట్లు జరుగుతున్నాయో ఆలోచించాలి కదా. అప్పుడు ఏం చేయాలి? ఆ సర్వే నెంబర్లనే ఏదైతే సమస్యాత్మక భూమి ఉందో ఆ 2 ఎకరాలకి సబ్ సర్వే నెంబర్ వేయాలి. సబ్ సర్వే నెంబర్ వేసి 22A నిషేధిత జాబితాలో చేర్చాలి. మిగిలిన 498 ఎకరాలు ఎవరైతే పట్టాదారులు, యజమానులుర్రో వాళ్ళ పేరు మీదే ఉండాలి కదా. ఈ మాత్రం పరిజ్ఞానం లేకుంటే ఎట్ట మంత్రులు అవుతారా మీరు? ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐ, ఈడీతో సమగ్ర విచారణ జరపాలని, అలాగే హౌస్ కమిటీ వేయాలని కోరారు. తన వద్ద ఉన్న సాక్ష్యాలను దర్యాప్తు సంస్థలతో పాటు రాహుల్ గాంధీకి కూడా లేఖ రూపంలో పంపుతామని చాలా స్పష్టంగా తెలియజేశారు. సో ఇట్లా ఉంటుంది ఇలా రాజకీయం. రాహుల్ గాంధీకి పంపితే మాత్రం ఏం చేస్తారు? రాహుల్ గాంధీ కూడా మూటలు పోతున్నాయి కదా. ప్రతి 2 నెలలకోసారి, 3 నెలలకోసారి రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు పోతున్నాడంటే రెస్ట్ తీసుకుంటుంది ఒక కారణం అయితే, రెండోది ఏంటంటే ఈ నుంచి మూటలు మోస్తందుకు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూదందాలు చేస్తాడు. ఆ భూదందాల నుంచి వచ్చిన డబ్బులని రేవంత్ రెడ్డికి కొంత వాటా పంపుతాడు.
కే ఏమంటాం హైకమాండ్ కొంత వాటా పంపుతాడు. ఇట్లాంటి నీచులు రాజకీయాలు చేస్తున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో.